హలో అండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్డేట్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటిగా మీరే చూస్తారు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ అప్డేట్ కూడా ఈ ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ మీరు చూడగలుగుతారు. దాని ద్వారా మీ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్స్ ఏ పథకం గురించి అయినా కానీ మీరు తెలుసుకోగలుగుతారు. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి. మన నరేంద్ర మోడీ గారు అయితే మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఎప్పుడెప్పుడు పడతాయని రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రోజు అర్ధరాత్రి అంటే 23వ తారీఖు అర్ధరాత్రి నేరుగా తమ ఖాతాలోకి వేయనున్నారు. సో ఇప్పుడు జరిగిన మీటింగ్ లో ఈ నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో రేపు 24వ తారీఖు రైతులందరూ కూడా తన ఖాతాలో డబ్బులను తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది రైతుల కోసం పెట్టుబడి సాయం కోసం ఈ పిఎం కిసాన్ అయితే కాస్త పెట్టుబడి సాయానికి అయితే ఉపయోగపడుతుందనే మార్గంగా మన నరేంద్ర మోడీ గారైతే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. సో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసి ఉండాలండి. ఈ పథకం రేపు డబ్బులు తీసుకోవాలంటే ఈకేవైసీ చేసుకొని ఉండాలండి. దాని తర్వాత 5 ఎకరాల లోపు ఒకరి పేరు మీద 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలండి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఈ పిఎం కిసాన్ అనేది వర్తించదు. అలాగే రైతు ఫార్మర్ అని మీ సచివాలయంలో కావచ్చు, గవర్నమెంట్లో మీరు రైతు ఫార్మర్ అని రిజిస్టర్ చేయించుకొని ఉండాలండి. సో ఇది కూడా తప్పనిసరి. రైతు రిజిస్ట్రేషన్ 5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి, ఈకేవైసీ చేయించుకున్న వారికి తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి నేరుగా రైతు ఖాతాలలోకి జమ కానున్నాయి. పోయిన 18వ విడత ఎవరికైతే రాలేదో 18వ విడత ప్లస్ ఈ 19వ విడత 2 కలిపి ఇవ్వనున్నారని సమాచారం. సో మొత్తానికైతే ఈరోజు రాత్రి ప్రతి రైతు ఖాతాలోకి 2000 రూపాయలు అయితే జమ కానున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గవర్నమెంట్ అప్డేట్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.